నాకు స్వీట్స్లో ఏదన్నా ఫేవరెట్ స్వీట్ ఉంది అంటే ఫస్ట్ అయితే రస్మలై అండ్ సెకండ్ పాయసం అనమాట. ఇంకా లేట్ ఎందుకు, నా స్టైల్లో పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్లీ ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని ఇంకా మనం వేసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో మంచిగా రోస్ట్ చేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అదే ప్యాన్లో మళ్ళీ గీ వేసుకోవాలి. ఆయిల్ అయితే నేను అస్సలు వేయను. ఇంకా గీ మధ్య మధ్యలో వేస్తూ ఎంత గీ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పాయసం అనేది. ఇంకా మళ్ళీ 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని ఇంకా ఈ సేమియా రంజాన్ సీజన్స్లో ముస్లిమ్స్ చేసుకుంటారు కండి, ఆ సేమియా అనమాట. ఆ సేమియాతో తింటూనే నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది టేస్ట్. ఇంకా ఆ సేమియా కూడా యాడ్ చేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై చేసుకొని తీసేసి మళ్ళీ 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని ఇంకా మనం బాయిల్ చేసుకున్న మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇలాచీ స్మెల్ కోసం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా దాంట్లోనే ఫ్రెష్ క్రీమ్ లైట్గా వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదండి, మిల్క్ మేడ్ వేద్దాం అనుకుంటున్నాను. సో మిల్క్ మేడ్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ క్రీమ్ ఈ మిల్క్ మేడ్ అనేది కింద ఉండిపోతుంది అనమాట. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఆ మిల్క్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సేమియా అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇంకా అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియానే కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తింటుంటే ఉంటుందండి, స్మెల్కే నేనైతే ఫిదా అయిపోయాను అనమాట. చాలా బాగుంది టేస్ట్, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అండ్ సూపర్ ఉందన్నమాట. ఇంకా నేను కూడా లాస్ట్లో టేస్ట్ చేసి చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.